నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. కానీ నాకు వాచ్ అవర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదని చాలామంది బాధపడుతున్నారే తప్ప అసలు ఎందుకు రావట్లేదో ఆలోచించట్లేదు. సో మనం యూట్యూబ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాము అంటే మినిమం మనం చేయాల్సిన సెట్టింగ్స్ అన్నీ చేస్తున్నామో లేదో కూడా ఒకసారి చూసుకోవాలి. సో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము, సో టైటిల్ ఇస్తున్నాము, డిస్క్రిప్షన్ ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాం, కానీ ఒకటి మాత్రం మర్చిపోతున్నాము, అదే ప్లేలిస్ట్. చాలామంది ప్లేలిస్ట్ అనే ఆప్షన్ అసలు ఇగ్నోర్ చేసేస్తున్నారు, కానీ దానివల్లే మనకి వ్యూస్ పెరుగుతాయనే సంగతి చాలామంది తెలియదు, కాబట్టి ఈ తప్పు చేస్తున్నారు. సో ప్లేలిస్ట్ అంటే ఏంటంటే మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని ఒకే ఆర్డర్లో పెట్టి వెంటనే సజెస్ట్ చేస్తాయి. సో దీనివల్ల మనకి వాచ్ అవర్స్ అయితే పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్లో కైన్ మాస్టర్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కైన్ మాస్టర్కి సంబంధించిన వీడియోస్ అన్నిటిని కూడా ఒక ప్లేలిస్ట్ తయారు చేసి దానిలో అయితే ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. సో ఆ విధంగా నేను చేయటం వల్ల ఏమవుతుంది అంటే నా ఛానల్లో కైన్ మాస్టర్కి సంబంధించిన ఒక వీడియో చూసినప్పుడు ఆటోమేటిక్గా యాడ్ చేసిన ప్లేలిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ కైన్ మాస్టర్ సంబంధించినవి ఉంటాయి. సో అవన్నీ కూడా వెంటనే సజెస్ట్ చేయబడతాయి. సో దీనివల్ల మనకి వాచ్ అవర్స్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి. సో దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి ముందుగా మీ యూట్యూబ్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. వ్యూ ఛానల్లోకి వెళ్లకుండా ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేస్తే ప్లేలిస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్లేలిస్ట్ పక్కన ప్లస్ అని చెప్పేసి ఉంది, అంటే మనం ఇప్పుడు ప్లేలిస్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాము. సో చూడండి ఒకసారి, ప్లేలిస్ట్ పక్కన ప్లస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ని అయితే మనం క్రియేట్ చేస్తున్నాము. సో దీనికి టైటిల్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేను ఇప్పుడు టైటిల్ అయితే ఇస్తున్నాను. మన ఛానల్లో మల్టీ కంటెంట్స్ ఉన్నాయనుకోండి, సో ఒక ఛానల్లోనే చాలామంది వంటకాలు పెడుతూ ఉంటారు, లేదా టెక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ముగ్గులు ఇస్తూ ఉంటారు. సో ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ఒకే ఛానల్లో ఉన్నాయనుకోండి, సో వాటిని డివైడ్ చేయడం అన్నమాట. సో నేనైతే కైన్ మాస్టర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడైతే పెడదాం అనుకుంటున్నాను, కాబట్టి కైన్ మాస్టర్ ఎడిటింగ్ ఫుల్ ట్యుటోరియల్ అని చెప్పేసి టైటిల్ అయితే ఇచ్చాను. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత కింద విజిబిలిటీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. ప్రైవేట్లో ఉన్నదాన్ని పబ్లిక్లో పెట్టుకోండి. సో పబ్లిక్ మొత్తం చూడాలి కాబట్టి పబ్లిక్ అని పెట్టాలి. కొలాబరేషన్స్ అయితే మీకు కావాలంటే ఆన్ చేసుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోండి. కింద ఓటింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, దాన్ని కూడా ఆన్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ యాడ్ వీడియోస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే యూట్యూబ్లో ఉన్న ప్రతి వీడియోని మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ ఛానల్లో కాకుండా వేరే ఛానల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అది మనకు అవసరం లేదు. సో మీరు క్రియేట్ చేసిన ప్లేలిస్ట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పక్కన పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని దానికి థంబ్నెయిల్ అయితే యాడ్ చేయండి. సో ఒక థంబ్నెయిల్ని ముందుగానే తయారు చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ టేక్ ఫోటో, సో క్రియేట్ విత్ చూస్ ద ఫోటో అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ తయారు చేసుకున్నాను కాబట్టి ఆ ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చేసి డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు థంబ్నెయిల్ అనేది సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే ప్లేలిస్ట్కి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో ప్లేలిస్ట్ కూడా మనం థంబ్నెయిల్ సెట్ చేసుకోవచ్చు. సెట్ చేస్తాను. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే మనకు ప్లేలిస్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, సో కొలాబరేట్ చేసుకోవచ్చు, ఓటింగ్ కూడా ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా నేను చెప్పాను. ఇవన్నీ చేసేసిన తర్వాత ఇప్పుడు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్లేలిస్ట్లో ఏ విధంగా యాడ్ చేయాలో ఇప్పుడైతే చూద్దాము. సో ఇక్కడ చూడండి, యాడ్ వీడియోస్ అని చెప్పుంది. ఇక్కడున్న యాడ్ వీడియోస్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్లో ఎవరు పెట్టిన వీడియోస్నైనా మీరు యాడ్ చేయొచ్చు. సో అది మనకు అనవసరం కాబట్టి దాన్ని అసలు టచ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరేం చేస్తారు అంటే ఫస్ట్ మీ ఛానల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత వీడియో కానీ షార్ట్స్ కానీ దేనికైనా ప్లేలిస్ట్ పెట్టుకోవచ్చు. సో ఇది కైన్ మాస్టర్ ఫుల్ ట్యుటోరియల్ కాబట్టి నా ఛానల్ ఉన్న కైన్ మాస్టర్ వీడియోస్ అన్నీ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. చాలా వీడియోస్ ఉన్నాయండి కైన్ మాస్టర్కి సంబంధించిన వీడియోస్. ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయండి మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు. సో దాంట్లో వీడియో ఎడిటింగ్ రాలేదు అనుకుంటే మాత్రం స్టెప్ బై స్టెప్ వీడియోస్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ కేర్ఫుల్గా వినండి. సో ఒక వీడియోని ఓపెన్ చేసుకోండి, మీ ఛానల్లో ఉన్న ఒక వీడియోని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ పక్కన 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. సో 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సేవ్ టు ప్లేలిస్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు మనం క్రియేట్ చేసిన ప్లేలిస్ట్ అయితే కనిపిస్తుంది. సో దాంట్లో అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. మీకు ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ యాడ్ చేసుకోండి. ప్రతి వీడియోకి పక్కన 3 డాట్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేసి సేవ్ టు ప్లేలిస్ట్. సో మీరు దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశారు, కైన్ మాస్టర్ సంబంధించి నేను చేశాను కాబట్టి
దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. సో మీరేం చేస్తారంటే మీ ఛానల్ వంటకాల ఛానల్ అనుకుందాము, చికెన్ బిర్యానీకి సంబంధించిన వీడియోస్ అన్నిటికి ఒక ప్లేలిస్టు, అలాగే వెజిటేరియన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఒక ప్లేలిస్టు, ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలి వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒక ప్లేలిస్ట్ ఈ విధంగా క్రియేట్ చేసుకొని ఆ వీడియోస్ అన్నీ కూడా అక్కడైతే యాడ్ చేసేసేయండి. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే చికెన్ బిర్యానీకి సంబంధించిన ఒక వీడియోని నేను చూస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్లో వీడియోని ఎవరో చూస్తున్నారు అనుకుందాము. సో అది చూసే లోపలే నెక్స్ట్ నేను ప్లేలిస్ట్లో ఏదైతే యాడ్ చేశానో ఆ వీడియో వాళ్ళకి సజెస్ట్ చేయబడుతుంది. సో ఈ విధంగా చేయటం వల్ల ప్లేలిస్ట్లో ఉన్న అన్ని వీడియోస్ సజెస్ట్ చేయబడతాయి. సో ఆటోమేటిక్గా మనకి వ్యూస్ అయితే పెరుగుతాయి. చాలామంది ఈ సింపుల్ లాజిక్ని మిస్ అయిపోతున్నారు. అలాగే షార్ట్ వీడియోస్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ టు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ కూడా మనం అయితే ఈ ప్లేలిస్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా షార్ట్ వీడియోస్ ద్వారా అలాగే లాంగ్ వీడియోస్ ద్వారా మనమైతే మన వ్యూస్ని అయితే పెంచుకోవచ్చు. సో ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి ప్లేలిస్ట్ని క్రియేట్ చేసి ఈ విధంగా వ్యూస్ అయితే పెంచుకోండి. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.